హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2015లో విడుదలైన శాన్ ఆండ్రియాస్ అనే సైఫై డిసాస్టర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఎర్త్క్వేక్స్ ఎంత భయంకరమైన డిసాస్టరో, అవొస్తే ఎన్ని లక్షల మంది చనిపోతారో మనందరికీ తెలుసు. బట్ అదే హిస్టరీలో ఇంతవరకు మనుషులు చూసిన భూకంపాలన్నిటినీ మించి ఈసారి ఒక భయంకరమైన భూకంపం, దాని వెనకాలే ఒక పెద్ద సునామీ కూడా వస్తే మనుషులు తప్పించుకోగలుగుతారా, లేక సిటీతో పాటు వాళ్ళు కూడా నశించిపోతారా? అండ్ ఇవన్నిటికీ మధ్యలో తన కూతుర్ని కాపాడటం కోసం బయలుదేరిన మన హీరో ఎన్నెన్ని సమస్యల్ని ఎదుర్కొంటాడు, దారిలో ఎంతమంది ప్రాణాల్ని కాపాడుతాడు, ఆఖరికి అనుకున్నట్టు తన కూతుర్ని రక్షించుకోగలుగుతాడా, లేక తనని శాశ్వతంగా కోల్పోతాడా అనేది ఈ సినిమా స్టోరీ లైన్. మూవీ ప్లాట్ ఇంకా విఎఫ్ఎక్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సో ఆలస్యం ఎందుకు, పూర్తి కథలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మనకి ఒక అమ్మాయి ఫుల్ సౌండ్ లో మ్యూజిక్ ప్లే చేస్తూ బాగా జోష్ గా కార్ నడుపుతున్నట్టు చూపిస్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవన్నీ చేయకూడదని ఒక లిస్ట్ ఉంటుంది కదా, కానీ ఈ అమ్మాయి ఆ లిస్ట్ లో ఉన్నవన్నీ చేస్తుంది. వెనక్కి తిరిగి వస్తువులు తీయడం, చేతిలో ఫోన్ పట్టుకుని దాన్ని యూస్ చేయడం, అంతెందుకు తలెత్తి ముందు బళ్ళేమైనా వస్తున్నాయా అని కూడా చూడదు. ఇలా చేస్తే యాక్సిడెంట్ కాక ఇంకేమవుతుందని మనం అలా చూస్తూ ఉంటే సడన్లీ రోడ్ పక్కనున్న కొండ చర్యలు ఇరిగి కింద పడ్డం మొదలవుతాయి. వెంటనే ఈ అమ్మాయి బ్రేక్ కొడుతుందనుకుంటే అన్యాయంగా ముందుకు వెళ్లి కార్ విండో అన్ని బ్రేక్ అయి రాళ్లు బలంగా వచ్చి గుద్దుకుని అక్కడొక పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. అందులోనూ బడ్జెట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ కార్ ని 10 సార్లు బోల్తా కొట్టించి పక్కనే ఉన్న అతి లోతైన లోయలోకి జారుతూ పడుతున్నట్టు చూపిస్తారు. ఏదో అదృష్టవశార్థం ఆ కార్ పూర్తిగా పడిపోకుండా కొండ రాళ్ల మధ్య ఇరుక్కుంటుంది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చాలా సీరియస్. లోపల అమ్మాయి ఇరుక్కుంది. తనని ఎవరు సేవ్ చేస్తారా అని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆకాశంలో స్పీడ్ గా వస్తున్న ఒక హెలికాప్టర్, దాన్ని పైలట్ చేస్తున్న ఈ సినిమా హీరో రేని ఇంట్రొడ్యూస్ చేస్తారు. హీరో ఫైర్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఒక చీఫ్ రెస్క్యూ పైలట్. రేతో పాటు తన టీమ్ లో ముగ్గురుంటారు. వీళ్ళందరినీ ప్రస్తుతం ఒక టీవీ రిపోర్టర్ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. తాను మన హీరో దగ్గర ఇంతవరకు మీరు 600 మందిని పైగా రెస్క్యూ చేశారంట కదా కెప్టెన్ రే అని అడిగినందుకు పొగడతలకి బాగా అలవాటు పడ్డాడో ఏమో మనోడు మొహంపై చిన్న ఎక్స్ప్రెషన్ కూడా చూపించకుండా ఏదో రోక్లా నేను జస్ట్ నా ఉద్యోగం చేశా అంతే మేమని అంటాడు. ఇలా రిపోర్టర్ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తూ వీళ్ళు యాక్సిడెంట్ అయి ఆ అమ్మాయి ఇరుక్కున్న ప్లేస్ ని రీచ్ అవుతారు. రే ఆ ఏరియా స్కాన్ చేసి తన టీమ్మేట్స్ దగ్గర సిచ్యువేషన్ సీరియస్ గా ఉందని చెప్పి ఆ లోయ చిన్నగా ఉంది కాబట్టి దానిలోకి హెలికాప్టర్ దించలేమని రియలైజ్ అవుతారు. పక్కనే ఉన్న రిపోర్టర్ ఇది విని అయితే ఏం చేయబోతున్నారు, తనని ఎలా కాపాడతారని అడిగితే హీరో అది నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళ హెలికాప్టర్ ని ఏదో ఆటోని సందులో దూర్చినట్టు ఆ లోయలోకి దూర్చుకు తీసుకువెళ్తాడు. సడన్ గా కార్ కదులుతూ పడిపోయేలా కిందకి జారడం చూసి వీళ్ళు త్వరగా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక రోప్ తో దాన్ని హెలికాప్టర్ తో కడతారు. కానీ ఆ బండి చాలా బరువెక్కువ కదా, సరిగ్గా వీళ్ళ దగ్గర ఇప్పుడు 5 మినిట్స్ మాత్రమే టైం ఉంది. ఈ గ్యాప్ లో వీళ్ళు అమ్మాయిని తీసుకుని పైకి రాకపోతే తానున్న కార్ తో పాటు వీళ్ళ హెలికాప్టర్ కూడా క్రాష్ అయిపోతుంది. కానీ రెస్క్యూ టీమ్ లో ఒక్కరు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోరు. బాగా అలవాటు ఉన్నట్టు వీళ్ళ టీమ్ మెంబర్ జోష్ నేను వెళ్లి ఆ అమ్మాయిని తీసుకొస్తానని బాగా జోష్ తో వెళ్లి అన్ఫార్చునేట్లీ రెస్క్యూ స్టార్ట్ అయిన కొంతసేపటికి ఆ కార్ కింద ఇరుక్కుంటాడు. హెలికాప్టర్ బాగా షేక్ అవుతుంది. వీళ్ళ దగ్గర ఇంకా 3 మినిట్స్ మాత్రమే ఉంది. ఏం చేద్దామని అందరూ టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు మన హీరో రే మాత్రం చాలా క్యాషువల్ గా నేనుండగా భయం ఎందుకని పక్కనే ఉన్నవాడిని హెలికాప్టర్ నడపమని చెప్పి అతను కిందిరుక్కున్న ఆ అమ్మాయి వాళ్ళ టీం మెంబర్ ని కాపాడడానికి దిగుతాడు. టైం పోతూ ఉంటుంది. సరిగ్గా 30 సెకండ్స్ ఉంది. ఇంజిన్ లో నుంచి పొగొస్తూ అంతా గోవిందా అనుకునేసరికి లాస్ట్ 10 సెకండ్స్ లో హీరో కార్ డోర్ బ్రేక్ చేసి అమ్మాయిని బయటికి లాగిస్తాడు. వెంటనే పైన వాళ్ళు రోప్ కట్ చేసేస్తారు. దీంతో అంతసేపు జస్ట్ మిస్ లో ఎడ్జ్ లో బ్యాలెన్స్ అవుతున్న ఆ కార్ ఒకేసారి జారి లోయలో పడిపోతుంది. కిందరుక్కున్న టీమ్మేట్ జాష్ కూడా తప్పించుకుంటాడు. ఇలా వీళ్ళ ఈ రెస్క్యూ మిషన్ కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ సీన్ లో మనకి కాలిఫోర్నియా యూనివర్సిటీలో డాక్టర్ లారెన్స్ అనే ప్రొఫెసర్ స్టూడెంట్స్ కి ఎర్త్క్వేక్ గురించి ఒక సెమినార్ తీస్తున్నట్టు చూపిస్తారు. ఈయన ఒక సైస్మాలజిస్ట్, అంటే ఎర్త్క్వేక్స్ గురించి రీసెర్చ్ చేసే సైంటిస్ట్ అన్నమాట. ఇంతవరకు వరల్డ్ లో జరిగిన పెద్ద భూకంపాల గురించి చెప్తూ ఉన్న ఆయన కొన్నేళ్లకి ముందు నార్త్ అమెరికాలో 9.1 మాగ్నిట్యూడ్ తో వచ్చిన పెద్ద ఎర్త్క్వేక్ నుంచి రిలీజ్ అయిన ఎనర్జీ హిరోషిమాపై పడ్డ ఆటం బాంబ్ కన్నా 10 మిలియన్ టైమ్స్ భయంకరమైనదని. బట్ అంతకన్నా షాకింగ్ అయిన విషయం ఏంటంటే అది ప్రపంచంలో జరిగిన నంబర్ 1 పెద్ద ఎర్త్క్వేక్ కూడా కాదు. అన్ని కోట్ల మంది ప్రాణాలు తిన్న ఈ భూకంపం కన్నా ఇంకా భయంకరమైన ఎర్త్క్వేక్స్ చాలా ఉన్నాయని చెప్తాడు. అది విని స్టూడెంట్స్ లో ఒకరు చేయెత్తి ప్రొఫెసర్ ఇంత తీవ్రమైన ఈ డిసాస్టర్ మన సిటీలో కూడా జరిగే అవకాశం ఉందా అని అడిగితే ప్రొఫెసర్ లారెన్స్ శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ లైన్ కాలిఫోర్నియా వరకు రన్ అవుతుంది. ఫాల్ట్ లైన్స్ అంటే 2 టెక్టోనిక్ ప్లేట్స్ కలిసే ప్లేస్ లో ఉన్న పెద్ద క్రాక్ అన్నమాట. సో శాన్ ఆండ్రియాస్ లో భూకంపం వస్తే మన ఊరు కూడా ఎఫెక్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఈ ఫాల్ట్ లైన్ లో ప్రతి 150 సంవత్సరాలకి ఒక ఎర్త్క్వేక్ వస్తుంది. కానీ లాస్ట్ గా రావాల్సిన భూకంపం ఆల్రెడీ 100 సంవత్సరాలు లేట్. అంటే ఈసారి వచ్చినప్పుడు పెద్ద డిస్ట్రక్షన్ ని తీసుకొస్తుందని వార్న్ చేస్తాడు. క్లాస్ అయిపోయాక డాక్టర్ లారెన్స్ అతని ఆఫీస్ లో కూర్చునున్నప్పుడు
అతని పార్ట్నర్ అయిన డాక్టర్ కిమ్ పరిగెడుతూ చాలా ఎక్సైటెడ్ గా అతని దగ్గరకొచ్చి, మనం భూకంపం ఎప్పుడొస్తుందని ముందే ప్రెడిక్ట్ చేయడానికి ఒక మోడల్ కనిపెట్టాం కదా, దానిలో నుంచి పక్కనే ఉన్న డ్యామ్ దగ్గర చిన్న చిన్న ఎర్త్క్వేక్స్ వస్తున్నట్టు సిగ్నల్ వచ్చింది. మన మిషన్ పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఇదే కరెక్ట్ అయిన టైం, పద వెళ్తామని ఇద్దరు త్వరగా డ్యామ్ కి బయలుదేరతారు. అట్ ద సేమ్ టైం మరోవైపు రెస్క్యూ పూర్తి చేసిన హీరో ఇంటికి తిరిగి వెళ్తాడు. అప్పుడు అతనికి తన కూతురు బ్లేక్ ఫోన్ చేస్తుంది. నానా, నేను రేపు కాలేజ్ జాయిన్ అవుతున్నాను కదా, ట్రావెలింగ్ కి ఈజీగా ఉంటుంది కాబట్టి నా సైకిల్ కూడా తీసుకువెళ్లాలనుకుంటున్నాను, తీసుకొచ్చి డ్రాప్ చేస్తారా అని అడుగుతుంది. ఇటు ఫోన్ లో తనతో మాట్లాడుతూ అతనికి వచ్చిన పోస్టులన్నీ చెక్ చేస్తున్న హీరో రే ఓకే అని చెప్పి నెక్స్ట్ కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో హీరో రే వైఫ్ అతనికి డివోర్స్ పేపర్స్ పంపించుంటుంది. అది చూసిన అతను ఒక సెకండ్ అలా ఫ్రీజ్ అయిపోతాడు. ఆ తరువాత సైకిల్ కీ తీసుకోవడానికి రూమ్ లోకి వెళ్లి డ్రాయర్స్ చెక్ చేస్తున్నప్పుడు రేకి వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ దొరుకుతాయి. అందులో రే, అతని వైఫ్ ఎమా ఇంకా వాళ్ళ ఇద్దరు కూతుర్లు నవ్వుతూ హ్యాపీ ఫ్యామిలీలా కనిపిస్తారు. ఈ ఫోటో చూసిన హీరో బాధపడుతున్నట్టు మనకు చూపిస్తారు, ఎందుకంటే అతని పెద్ద కూతురు మెలోరీ ఒక యాక్సిడెంట్ లో చనిపోయింది. మేబీ ఆ తరువాత హీరో కూడా అతని వైఫ్ తో విడిపోయాడేమో. ఇటు ప్రొఫెసర్ లారెన్స్ ఇంకా డాక్టర్ కిమ్ ఇద్దరు ఆ డ్యామ్ ని రీచ్ అయ్యి వాళ్ళ మిషన్ పనిచేస్తుందా లేదా అని చెక్ చేస్తుంటారు. అండ్ సక్సెస్ఫుల్లీ వాళ్ళ మోడల్ సరిగ్గా వర్క్ కూడా అవుతుంది. చిన్న చిన్న ఎర్త్క్వేక్స్ ని అది పర్ఫెక్ట్ గా ప్రెడిక్ట్ చేయడం చూసి మనం సాధించేసాంరా అని వీళ్ళిద్దరూ సంతోషపడుతూ ఉంటారో లేదో, మరుక్షణం వాళ్ళ సిస్టమ్ లో రీడింగ్స్ పిచ్చి పిచ్చిగా పెరిగిపోతాయి. అంటే అసలు ఇంతసేపు ఉందో లేదో అన్నట్టు చిన్న చిన్నగా షేక్ అవ్వడం పోయి 7.1 మ్యాగ్నెటిక్ పల్స్ లో పెద్ద భూకంపం రాబోతుందని చూపిస్తుంది. ఓ షిట్, త్వరగా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలనుకునే లోపే ఆ డ్యామ్ మొత్తం బాగా షేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీదున్న ప్రజలందరూ ఎర్త్క్వేక్ వచ్చేసిందని అక్కడి నుంచి పరిగెడతారు. ప్రొఫెసర్ లారెన్స్ కూడా అందరినీ ఇటు వెళ్ళండి సేఫ్ ప్లేస్ చూపిస్తూ వాళ్ళతో పాటు రన్ చేస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే డాక్టర్ కిమ్ ఆ మిషన్ ని చెక్ చేయడానికి డ్యామ్ కిందకి దూరుంటాడు. భూకంపం పెద్దదయ్యే ముందు ఈ డ్యామ్ నుంచి బయటపడాలని మీద వాళ్ళు కిందున్న డాక్టర్ కిమ్ అందరూ ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని పరిగెడతారు. అంత పెద్ద డ్యామ్ బీభత్సంగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూలిపోతుంది. అది సరిపోతున్నట్టు డ్యామ్ పగలడం వల్ల నీటి ప్రవాహం కూడా బాగా పెరిగిపోతుంది. ఎలాగోలా పైకొచ్చిన కిమ్ బ్రేక్ అవుతున్న డ్యామ్ మీద నుంచి పరిగెడుతూ ప్రొఫెసర్ లారెన్స్ ఉన్న ప్లేస్ కి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తూ ఉండగా దారి మధ్యలో ఒక చిన్న పాప ఒంటరిగా ఇరుక్కుపోయినడం చూసి తనని వదిలేసి వెళ్లడానికి మనసు రాక వెంటనే ఆ పాపని కూడా ఎత్తుకుని పరిగెడతాడు. కానీ లాస్ట్ సెకండ్ లో కింద గ్రౌండ్ కూలిపోవడంతో పడిపోవడానికి ముందు కిమ్ ఈ అమ్మాయిని ప్రొఫెసర్ లారెన్స్ చేతికి విసిరిస్తాడు. కానీ అన్ఫార్చునేట్లీ పాపం అతని కాల్లోకి ఒక పెద్ద రాడ్ గుచ్చుకుని అతను కదలలేకపోతాడు. ప్రొఫెసర్ లారెన్స్ వెంటనే తన ఫ్రెండ్ ని కాపాడాలని ముందుకు వెళ్లాలనుకుంటే ఈ ప్లేస్ డేంజర్, తనని కాపాడడానికి వస్తే వాళ్ళు కూడా చనిపోతారని అర్థం చేసుకున్న కిమ్ వద్దు రావద్దని అరిచి ఆ పాపని కళ్ళు మూసుకోమంటాడు. మరుక్షణమే ఆ డ్యామ్ మొత్తం కుప్పకూలిపోయి కిమ్ కూడా ఆ బిల్డింగ్ చెదుర్లు నీటిలో కొట్టుకుపోయి చనిపోతాడు. ఇంకో పక్క హీరో రే అతని కూతురు అడిగిన సైకిల్ తీసుకుని తనకివ్వడానికి అతని వైఫ్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు అతని లీడర్ ఇలా డ్యామ్ లో జరిగిన ఎర్త్క్వేక్ గురించి అతనికి మెసేజ్ పంపించి రెస్క్యూకి వెళ్ళాలి, త్వరగా వచ్చి అతన్ని జాయిన్ అవ్వమని చెప్పుంటాడు. ఇది చదివిన హీరో లోపలికి వెళ్లి కూతురు బ్లేక్ దగ్గర ఇలా రెస్క్యూకి వెళ్ళాలి కాబట్టి రేపు నేను కాలేజ్ కి తీసుకువెళ్ళలేనని గిల్టీగా చెప్తే, కానీ బ్లేక్ మాత్రం ఇట్స్ ఓకే నాన్న, ఆ ఎర్త్క్వేక్ గురించి న్యూస్ లో చూసాను, వాళ్ళు చాలా పాపం అని అండర్స్టాండింగ్ గా మాట్లాడుతుంది. అప్పుడు అక్కడికి హీరో వైఫ్, అదే ఆల్మోస్ట్ ఎక్స్ వైఫ్ ఎమా తన ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ డానియల్ ని హీరోకి ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ హీరోకి పనొచ్చేసిందని తెలుసుకునే కొత్త బాయ్ ఫ్రెండ్ డానియల్ అయితే రేపు బ్లేక్ ని కాలేజ్ కి నేను తీసుకువెళ్తానని చెప్తాడు. ఆ ఐడియా హీరోకి నచ్చదు. ఎక్కడ వీడికి దగ్గర కూతురు అతనికి దూరం అయిపోతుందో అని అతని భయం. బట్ నిజం చెప్పాలంటే ఈ ఐడియా బ్లేక్ కి కూడా నచ్చదు. తనకి కూడా వాళ్ళ నానంటేనే ఇష్టం. బట్ ఆయన బిజీ, అమ్మకు కూడా వేరే పనుండడం వల్ల డానియలే రేపు తనని కాలేజ్ కి తీసుకువెళ్లాల్సి వస్తుంది. అది సరిపోతున్నట్టు రే వెళ్తూ అతని ఎక్స్ వైఫ్ కొత్త బాయ్ ఫ్రెండ్ తో మూవీ నవ్వబోతుందని తెలిసి పిల్లాపోయే తల్లిపోయే అని హీరో కడుపు రగిలిపోతుంది. పాపం డివోర్స్ పేపర్స్ లో సైన్ చేసి పంపిస్తానని అలిగి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనకి బ్లేక్ డానియల్ తో పాటు అతని ప్రైవేట్ జెట్ లో శాన్ ఫ్రాన్సిస్కోకి బయలుదేరుతున్నట్టు చూపిస్తారు. అప్పుడు డానియల్ బ్లేక్ దగ్గర, నేను నీ లైఫ్ లో మీ నాన్నని రిప్లేస్ చేయాలనుకోవట్లేదు బ్లేక్, నేను మీ రిలేషన్షిప్ ని రెస్పెక్ట్ చేస్తున్నాను, జస్ట్ నీకు హెల్ప్ చేయాలనుకున్నాను అంతే అని చెప్తాడు. ఓకే ఈయన మంచివాడే అన్నమాట అని బ్లేక్ కూడా నవ్వుతూ మొహమాటంగా ఒకటి అడుగుతా, తప్పుగా అనుకోరు కదా, మీకు పిల్లలెందుకు లేరని అడిగినందుకు, ఎందుకంటే నేను లైఫ్ మొత్తం ఇదిగో ఈ మాస్టర్ పీసెస్ ని కడుతూ గడిపేశా, ఇవే నా చిల్డ్రన్ అని కొన్ని బిల్డింగ్స్ ఫోటోస్ ని చూపిస్తాడు. ఈ డానియల్ ఒక గొప్ప ఆర్కిటెక్ట్, అలాగే పిక్చరిచ్చు కూడా. ఇది శాన్ ఫ్రాన్సిస్కోలోని ఎత్తైన బిల్డింగ్ కదా, న్యూస్ లో విన్నాను, దీన్ని మీ కంపెనీయే కట్టిందా అని బ్లేక్ సర్ప్రైజ్ అవడం చూసి, ఇది టాలెస్ట్ మాత్రం కాదు చాలా స్ట్రాంగెస్ట్ కూడా, నార్మలీ భూకంపం వచ్చినా కూడా కదలకుండా గన్నులా నిల్చుంటుందని చెప్తాడు. ఇలా మాట్లాడుతూ వీళ్ళు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న డానియల్ ఆఫీస్ బిల్డింగ్ ని రీచ్ అవుతారు. అక్కడ అతను తన పని చేయడానికి లోపలికి వెళ్తే వెయిటింగ్ ఏరియాకి వెళ్లి కూర్చున్న బ్లేక్ ఇంటర్వ్యూ కోసం అక్కడికి వచ్చిన బెన్ అనే ఒక అబ్బాయిని మీట్ అవుతుంది. బెన్ తో పాటు అతని తమ్ముడు ఆల్లీ కూడా ఉంటాడు. ఇక్కడ చిట్ చాట్ చేస్తూ కొంత పరిచయం పెంచుకుని వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అయినట్టు మనకు చూపిస్తారు. మరోవైపు తన బెస్ట్ ఫ్రెండ్ కిమ్ ని తన కళ్ళ ముందే కోల్పోయిన ప్రొఫెసర్ లారెన్స్ ఎమోషనలీ అఫెక్ట్ అయి సాడ్ గా ఫీల్ అవుతుంటాడు. ఇదే టైంలో టీవీ వాళ్ళకి వీళ్ళిద్దరూ కనిపెట్టిన ఆ ఎర్త్ క్వేక్స్ ని ప్రెడిక్ట్ చేసే మిషన్ సక్సెస్ఫుల్లీ పనిచేస్తుందని తెలిసి ప్రొఫెసర్ లారెన్స్ ని ఇంటర్వ్యూ తీయడం కోసం ఒక రిపోర్టర్ ఇంకా కెమెరామెన్ వస్తారు. తన ఫ్రెండ్ చనిపోయిందే ఈ ఇన్వెన్షన్ కోసమే కాబట్టి దీని గురించి అందరికీ తెలియపరచడం కోసం
ప్రొఫెసర్ లారెన్స్ కూడా ఇంటర్వ్యూకి ఒప్పుకుంటాడు. డ్యామ్ లో భూకంపం జరగడానికి ముందే మీరు అక్కడ ఎర్త్క్వేక్ రాబోతుందని సరిగ్గా తెలుసుకున్నారంటగా అని రిపోర్టర్ అడగగాని అవునని ప్రొఫెసర్ లారెన్స్ మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్లీ అతని స్టూడెంట్స్ ఇద్దరు చేతిలో కొన్ని రిపోర్ట్స్ పట్టుకుని చాలా యాంగ్షియస్ గా పరిగెడుతూ వస్తారు. ఏమైందని ఆ రిపోర్ట్స్ తీసుకుని చెక్ చేసిన ప్రొఫెసర్ లారెన్స్ కూడా షాక్ అయిపోతాడు. బికాస్ ఆయన మిషన్ మళ్ళీ ఇంకో ఎర్త్క్వేక్ రాబోతుందని చూపిస్తుంది. అందులోనూ ఆ భూకంపం ఎంత పెద్దదిగా ఉండబోతుందంటే దానివల్ల ఈ శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ లైన్ మొత్తం సెపరేట్ ఐలాండ్ లా వీడిపోతుందని చెప్తాడు. అంత పెద్ద ఎర్త్క్వేక్ వస్తే ఎంతమంది చనిపోతారో, డ్యామేజ్ ఎంత జరుగుతుందని అర్థం చేసుకునే రిపోర్టర్, కెమెరామ్యాన్ ఇంకా ఇద్దరు స్టూడెంట్స్ భయపడుతూ ఈ విషయం మనం ఎవరికి చెప్పాలని అడుగుతారు. ప్రొఫెసర్ లారెన్స్ గవర్నమెంట్, పొలిటీషియన్, ప్రజలని అందరికీ చెప్పాలని చెప్తాడు. మరో పక్క హీరో ఎక్స్ వైఫ్ ఏమో తన బాయ్ ఫ్రెండ్ డానియల్ ఉన్నాడు కదా, అతని సిస్టర్ ని కలవడం కోసం ఒక రెస్టారెంట్ కి వెళ్తుంది. ఈ అక్క సీరియల్స్ లో వస్తారు కదా ఆ విల్లన్ టైప్. నా తమ్ముడు చాలా రిచ్చు, నీలాంటి అమ్మాయిల గురించి నాకు తెలుసు వెరీ మచ్, డబ్బు కోసం వాటిని పడేసావు కదా అని ముసలమ్మ వయసులో టీనేజ్ డ్రామా స్టార్ట్ చేస్తుంది. అంతటితో ఆగకుండా లైట్ గా మానవత్వం కూడా లేకుండా నీకు ఇద్దరు కూతుర్లంటగా ఒక పిల్ల నీటిలో మునిగి చచ్చిందంట, ఏందేమైందని రూడ్ గా మాట్లాడుతుంది. సరిగ్గా అదే సమయానికి హీరోయిన్ కి రెస్క్యూకి బయలుదేరిన హీరో ఫోన్ చేస్తాడు. ముందున్న ఈ దెయ్యం దగ్గర నుంచి తప్పించుకోవడానికి తాను కూడా ఫోన్ తీసుకుని సైడ్ కి వెళ్ళిపోతుంది. హీరో రే నిన్న రూట్ గా బిహేవ్ చేసినందుకు సారీ అని చెప్తాడు. తాను కూడా ఇట్స్ ఓకే పర్వాలేదని అంటుంది. అన్ఎక్స్పెక్టెడ్లీ ఇదే టైంలో ఎర్త్క్వేక్ వచ్చి తనున్న బిల్డింగ్ బాగా షేక్ హీరోయిన్ కింద పడిపోతుంది. లైన్ లో ఉన్న హీరోకి వస్తువులు పడి మనుషుల అరుపులు వినిపించడంతో ఏమైందని కంగారు పడుతూ కిందకి చూస్తే రోడ్లు, ఫ్లైఓవర్స్ అన్ని అతని కళ్ళ ముందే బ్రేక్ అయిపోతూ ఉంటాయి. హీరోయిన్ కూడా ఫోన్ లో భూకంపం వచ్చిందని చెప్పగాని హీరో ఈ హెలికాప్టర్ ని నిజంగానే ఆటో అనుకున్నాడో ఏమో కానీ నువ్వెంతమందినైతే అంతమందిని రూఫ్ టాప్ కి తీసుకొచ్చే డార్లింగ్, నేను బండి యూటర్న్ కొట్టి తిరిగి వస్తున్నాను, నిన్ను సేవ్ చేస్తానని ప్రామిస్ చేస్తాడు. అట్ ది సేమ్ టైం ప్రొఫెసర్ లారెన్స్ వాళ్ళ ఉన్న కాలేజ్ కూడా భూకంపం వల్ల షేక్ అవుతుంది. వాళ్ళంతా లేట్ చేయకుండా త్వరగా వెళ్లి టేబుల్స్ ఇంకా బెంచ్ల కింద తాగుంటారు. అప్పుడే వీళ్ళు ఇంకో విషయాన్ని నోట్ చేస్తారు. ఏంటంటే డ్యామ్ దగ్గర ప్రొఫెసర్ లారెన్స్ చూసిన ఆ భూకంపం కన్నా ఇప్పుడు జరుగుతున్న ఎర్త్క్వేక్ 100 రెట్లు స్ట్రాంగ్ అయినది, అలాగే దాని ఫోర్స్ ఇంకా పెరుగుతుందని షాక్ అవుతారు. ఇంకోవైపు డానియల్ తన పని పూర్తి చేసుకున్నాక బ్లేక్ తో కలిసి అక్కడ నుంచి బయలుదేరతాడు. కానీ వీళ్ళిద్దరూ అండర్ గ్రౌండ్ కి వెళ్లి అక్కడ కార్ ఎక్కుతారో లేదో ఇక్కడ కూడా భూకంపం మొదలై బిల్డింగ్ షేక్ అవుతూ పిల్లర్స్ ఇంకా మీద ఫ్లోర్ అంతా ఇరిగి పక్కనే ఉన్న కార్ల మీదంతా బొదబొదమని పడిపోతుంటాయి. ప్రజలు అరుస్తూ పరిగెట్టడమని అక్కడ కేయాస్ మొదలవ్వగాని డానియల్ డ్రైవర్ దగ్గర వాళ్ళ కార్ ని త్వరగా ఇక్కడ నుంచి బయటికి తీసుకువెళ్లిపోమని చెప్తాడు. కానీ అంత కష్టపడి ఆఖరికి డోర్ దగ్గరికి చేరుకున్న టైంలో ముందు ఒక పెద్ద హోల్ పడి వీళ్ళ కార్ అందులో పడిపోతుంది. మేతున్నది పార్కింగ్ లాట్, ఇదే బేస్మెంట్ అనుకుంటా. కింద జారి పడ్డ బ్లేక్ వాళ్ళ కార్ ఆగకుండా స్ట్రైట్ గా వెళ్లి ముందు గోడకి గుద్దుకుని యాక్సిడెంట్ అయిపోతుంది. అందులోనూ మీద కాంక్రీట్ స్లాబ్ కూడా ఇరిగి ఒక పెద్ద చంక్ వీళ్ళ కార్ మీద పడుతుంది. దీంతో కార్ ముందు భాగం క్రష్ అయి డ్రైవర్ అక్కడికక్కడే చనిపోతాడు. అలాగే డ్రైవర్ సీట్ బెండ్ అయి పాపం బ్లేక్ కాల్ కూడా కిందిరక్కుంటుంది. డానియల్ తన కాలు బయటకు తీయడానికి సహాయం చేస్తాడు, కానీ కుదరదు. సరే బయటకు వెళ్లి ఏదైనా మార్గం దొరుకుతుందా అని చెక్ చేయడం కోసం కార్ దిగిన అతను మీద ఫ్లోర్లన్నీ ఇరిగి బిల్డింగ్ కొద్ది కొద్దిగా కూలిపోవడం చూసి లైట్ గా భయం వేసి నేను వెళ్లి హెల్ప్ కోసం ఇంకెవరినైనా తీసుకొస్తానని, బ్లేక్ ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా నేను తిరిగొస్తానని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బట్ డానియల్ వెళ్ళింది వెళ్ళాడు. అక్కడ కుప్పలు కుప్పలుగా బిల్డింగ్ నుంచి ప్రజలు తప్పించుకోవడానికి పారిపోతూ ఉంటే ఇతను బ్లేక్ కి హెల్ప్ చేయడం కోసం అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ దగ్గర కిందొకరు ఇరుక్కున్నారు, నాకు సహాయం కావాలని నిజంగానే హెల్ప్ అడుగుతాడు. మంచోడే కల మనమే తప్పుగా అపార్థం చేసుకున్నామని సినిమా చూసేటప్పుడు ఒక సెకండ్ నాకే గిల్ట్ వచ్చేసింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్, హెల్ప్ అడిగిన సెక్యూరిటీ గార్డ్ మీద పైనుంచి బ్రేక్ అయిన ఒక పెద్ద కాంక్రీట్ స్లాబ్ పడ్డంతో అతను వాటి కింద ఇరుక్కుని చనిపోతాడు. జస్ట్ మిస్ లో ఇతను మూవ్ అవ్వకపోయి ఉంటే ఆ సెక్యూరిటీ గార్డ్లని డానియల్ చాప్టర్ కూడా క్లోజ్ అయిపోయి ఉండేది. చావుని ఇలా ఇంత దగ్గరగా చూసిన ఇతనికి బుర్ర పనిచేయదు. భయం తలకెక్కి బ్లేకా బ్రెడ్ బచ్చినా ఈ టైంలో ప్రాణాలతో ఉండడమే ఇంపార్టెంట్ అని తిరిగి చూడకుండా దెయ్యం పట్టినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఒకే ఒక మంచి విషయం ఏంటంటే బ్లేక్ కలిసిన ఆ బెన్నింగ్ ఆలీ అని ఇద్దరు బ్రదర్స్ డానియల్ సెక్యూరిటీ గార్డ్ల కాన్వర్సేషన్ విని బ్లేక్ కిందిరుక్కుందన్న విషయం తెలుసుకుంటారు. మరోవైపు హీరో హీరోయిన్ ఉన్న ప్లేస్ కి వెళ్లడం కోసం హెలికాప్టర్ ని పైలట్ చేస్తూ అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనకి కింద సిచ్యువేషన్ చూపిస్తారు చూడండి. ఈ సముద్రంలో అలలొస్తాయి కదా, అలా కింద భూమి మొత్తం ట్విస్ట్ అవుతూ ఫైర్ ఎక్స్ప్లోషన్ అని అక్కడక్కడ బ్లాస్టింగ్, పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ కుమిలి పొడి పొడిగా పడిపోవడం అంటూ ఊరే వల్లకాడులా మారిపోయి ఉంటుంది. అలాగే ఇటు రెస్టారెంట్ కూడా ఒక పెద్ద బిల్డింగ్ టాప్ ఫ్లోర్ లో ఉండడం వల్ల అక్కడున్న లైట్స్, విండోస్ అన్ని క్రాష్ అయి ప్రజలందరూ అల్లకల్లోలానికి గురవుతారు. హీరోయిన్ ఏమా డానియల్ అక్క దగ్గరికి వెళ్లి మనం రూఫ్ టాప్ కి వెళ్లిపోతామని చెప్తూ ఉన్నా ఆవిడ పట్టించుకోకుండా హీరోయిన్ ని వదిలేసి డోర్ తెరిచి అక్కడి నుంచి పారిపోతుంది. అయ్యో ఆగండి రెస్క్యూకి వస్తున్నారని చెప్తూ హీరోయిన్ తలుపు తెరిస్తే ఆ సైడ్ బిల్డింగ్ అంతా పడిపోయి అందులో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడూ స్మాష్ అయిపోయి ఉంటారు. ఒక్క సెకండ్ ముందొచ్చుంటే నా సిచ్యువేషన్ కూడా ఇదే అయి ఉండేదని హీరోయిన్ భయపడుతూ మీదకి రెస్క్యూ హెలికాప్టర్
వస్తుందని కనిపించే వాళ్ళకి చెప్తూ ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకేంటని తాను స్పీడ్ గా మీదకి పరిగెడుతుంది. కానీ రూఫ్ ని రీచ్ అయిపోయినా ఇక్కడే తనకి ఇంకో ట్విస్ట్. ఒక్కసారిగా ఆ ప్లేస్ కూడా మొత్తం క్రాష్ అయి ముక్కలు ముక్కలైపోతుంది. ఒక్క సెకండ్ మనకు కూడా తన వ్రెకేజ్ కింద చట్నీ అయిపోయిందనిపిస్తుంది. కానీ చుట్టూ కూలిపోయిన స్లాబ్స్ అన్ని పడ్డా అదృష్టవశార్థం తనేలాగో తప్పించుకుంది. అలా స్పృహ వచ్చి తను కళ్ళు తెరిచి చూస్తే ఒక 5 సెకండ్స్ కి తనకి సరిగ్గా చెవులు కూడా వినిపించదు. తను కుదుట పడేసరికి హెలికాప్టర్ లో హీరో కూడా అక్కడికి రీచ్ అవుతాడు. అప్పుడు కరెక్ట్ గా ఎమ్మా ఉన్న ప్లేస్ లో ఏదో బ్లాస్ట్ ఎక్స్ప్లోషన్ లా అక్కడ పెద్ద నిప్పు మొదలవుతుంది. ఇటు ముందుకు వెళ్ళలేదు కాబట్టి తను రేని ఆ సెట్ కి రమ్మని చెప్పి తను కూడా అతి కష్టం మీద ఇరిగిపడ్డ గోడల మీదకి ఎక్కుతూ వెళ్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ టైంలో ఎమ్మా ఉన్న బిల్డింగ్ మీద పక్క బిల్డింగ్ పడిపోయేలా కదులుతూ ఉంటుంది. తనని పైకి లాగడం కోసం తాడు కట్టిన ఒక బాస్కెట్ హీరో కిందకి వేస్తే ఎమ్మా కూడా స్పీడ్ గా బ్రేక్ అవుతున్న ఫ్లోర్ మీద పరిగెడుతూ జంప్ చేసుకుంటూ వచ్చి జస్ట్ మిస్ లో ఆ బాస్కెట్ ని ఇలా పట్టుకుంటుందో లేదో మరుక్షణం ఆ పెద్ద పక్కనున్న బిల్డింగ్ ఈ బిల్డింగ్ మీద పడి మొత్తం ఆ ప్లేస్ అంతా కూలిపోయి ఆ చోటే డస్ట్ తో నిండిపోతుంది. హీరో త్వరగా ఎమ్మని పైకి లాగిన వెంటనే అసలు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా త్వరగా హెలికాప్టర్ ని పడిపోతున్న బిల్డింగ్స్ మధ్యలో నుంచి డ్రైవ్ చేస్తూ తీసుకువెళ్తాడు. ఇక్కడ ఈ సీక్వెన్స్ మొత్తం వేరే లెవెల్లో ఉంటుంది. ఇన్ని సాహసాల తర్వాత ఎలాగో వీళ్ళు ఈ సిటీ నుంచి తప్పించుకుంటారు. ఇప్పుడు అలా మనకి ఇంకో సైడ్ కారులో ఇరుక్కునున్న బ్లేక్ ని చూపిస్తారు. తను హెల్ప్ కోసం చాలాసేపు అరిచి ఎవరూ రాకపోయేసరికి ఏం చేయాలో తోచక ఫోన్ తీసి హీరో రేకి కాల్ చేసి నానా నేను డానియల్ ఆఫీస్ అండర్ గ్రౌండ్ లో ఇరుక్కున్నాను. నా కాలు కార్లో స్టక్ అయిపోయిందని తన సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు చాలా భయమేస్తుంది నాన్న నన్ను కాపాడండి ఏడుస్తుంది. కూతురు ఇలా ఆపదలో ఉందని తెలుసుకోగానే రే ఇంకా ఎమ్మా కూడా చాలా భయపడతారు. ధైర్యంగా ఉండు నీకేం కాదు నాన్న తొందరగా వచ్చేస్తున్నానని రే బ్లేక్ కి ధైర్యం చెప్పి మరో యూటర్న్ కొట్టి కూతుర్ని సేవ్ చేసుకోవడానికి శాన్ ఫ్రాన్సిస్కో బయలుదేరతాడు. ఇక్కడ బెన్ ఇంకా ఆలీ అనే ఆ బ్రదర్స్ వాళ్ళు విన్న కాన్వర్సేషన్ బట్టి బ్లేక్ కిందే రుక్కుందని తనని కాపాడడానికి వస్తారు. అన్నయ్య బెన్ తమ్ముడు ఆలీ కార్ మీద పడ్డ ఆ కాంక్రీట్ స్లాబ్ ని తొయ్యడానికి ప్రయత్నించి అది అస్సలు జరగకపోయేసరికి నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ చిన్నగా ఇంకో భూకంపం వచ్చి ఆ చోటంతా షేక్ అవుతుంది. వేస్ట్ చేయడానికి టైం లేదని బెన్ అక్కడ ఈ కార్ల టైర్స్ మార్చేటప్పుడు బండి ఎత్తడానికి యూజ్ చేసే టైర్ జాక్ చూసి దానితో ఆ స్లాబ్ ని పైకెత్తుతాడు. కానీ అది జస్ట్ కొంచెమే పైకి వెళ్తుంది. కాబట్టి బెన్ మళ్ళీ తెలివిగా ఆలోచించి కార్ టైర్స్ పొడి చేసి వాటి గాలి దిగేలా చేస్తాడు. దీనితో బండి మరికొంత కిందకి దిగగానే లోపలున్న బ్లేక్ ని బయటకు లాగి తన ప్రాణాలు కాపాడుతాడు. అట్ ద సేమ్ టైం వెనక కార్ మీద మరో పెద్ద స్లాబ్ పడి అది పూర్తిగా క్రష్ అయిపోతుంది. మరో పక్క ప్రొఫెసర్ లారెన్స్ ఇంకా అతని టీం వాళ్ళ డేటా చూస్తూ వాళ్ళ మిషన్ లో మ్యాగ్నెటిక్ పల్స్ 6.5 నుంచి 8.5 కి జంప్ అయింది. రేడార్ లో వాల్యూ డిక్రీస్ అవ్వకుండా ఇంకా పెరుగుతుందని కనిపెడతారు. అవన్నీ చదివిన ప్రొఫెసర్ లారెన్స్ ఇప్పుడు జరిగిన ఎర్త్ క్వేక్ జస్ట్ ట్రైలర్ మాత్రమే అసలు పిక్చర్ ముందుందని రియలైజ్ అవుతాడు. ఈ దాడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కో బయటపడడం అసాధ్యమని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రజల్ని అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేయడం కోసం రిపోర్టర్ దగ్గర సహాయం అడుగుతాడు. సీరియస్నెస్ అర్థం చేసుకున్న తను కూడా చెప్పండి ఏం చేయాలి ప్లాన్ ఏంటని అడిగితే ముందు ప్రజలకి మరో ఎర్త్ క్వేక్ రాబోతుందన్న విషయం తెలియపరచాలి. అందరూ నాతో రంటని వీళ్ళని స్ట్రైట్ గా వాళ్ళ యూనివర్సిటీలో ఉన్న మీడియా డిపార్ట్మెంట్ కి తీసుకువెళ్లి అక్కడ ల్యాబ్ లో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ దగ్గర దేశంలోని మీడియా ఛానల్స్ అన్ని హ్యాక్ చేసి ప్రపంచాన్ని సేవ్ చేసి కొత్త ప్రాజెక్ట్ వచ్చింది మీలో ఎవరొస్తారని అడగగాని వాళ్ళలో ఒక అతను ఇల్లీగల్ హ్యాకింగ్ అయితే నేను రెడీ అని ఒప్పుకుంటాడు. ఇలా వీళ్ళ నెట్వర్క్ అన్ని ఛానల్స్ తో కనెక్ట్ అయ్యాక రిపోర్టర్ ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేశాక ప్రొఫెసర్ లారెన్స్ అయినంత త్వరగా ప్రజలందరినీ శాన్ ఫ్రాన్సిస్కో వదిలి వెళ్లిపోమని వాన్ చేస్తాడు. ఇటు బ్లేక్ బెన్ ఇంకా ఆలీ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చి సిటీలో ప్రజలందరూ చాలా యాంగ్షియస్ గా బయటకు వెళ్లడానికి ప్రయత్నించడం చూస్తారు. అప్పుడు బ్లేక్ నేను ముందు మా నాన్నకి కాల్ చేసి ఆ కార్లో నుంచి తప్పించుకున్నానన్న విషయం చెప్పాలి లేకపోతే వాళ్ళు కంగారు పడతారని చెప్పడం విన్న బెన్ సిటీలో సిగ్నల్ మొత్తం కట్ అయిపోయింది ఎవరికి ఫోన్ వెళ్లట్లేదని అంటాడు. మన ఫోన్ కి సిగ్నల్ లేకపోతే ఏం నా దగ్గర ఇంకో దారుందని చెప్పి బ్లేక్ వాళ్ళిద్దరిని ఒక ఎలక్ట్రానిక్ స్టోర్ కి తీసుకువెళ్లి అక్కడ పాత టెలిఫోన్ మోడల్ ఏమైనా ఉంటుందని చెక్ చేసి దొరకగానే దాన్ని ల్యాండ్ లైన్ తో కనెక్ట్ చేసి వాళ్ళ నాన్నకి కాల్ చేస్తుంది. నాన్న నేను అక్కడి నుంచి బయటపడ్డాను సేఫ్ గానే ఉన్నానని తను చెప్పడం విని రే ఇంకా ఏమో చాలా సంతోషపడతారు. అప్పుడు ఏమో డానియల్ ఎలా ఉన్నాడని అడుగుతుంది. బ్లేక్ వాళ్ళకి ఎలా డానియల్ సెక్యూరిటీ గార్డ్ దగ్గర తనని కాపాడమని చెప్పి ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడో తర్వాత వాళ్ళ కాన్వర్సేషన్ విని బెన్ ఇంకా ఆలీ అని ఇద్దరు బ్రదర్స్ వచ్చి తనని సేవ్ చేశారని జరిగిందంతా చెప్తుంది. కానీ ఇప్పుడు భూకంపం వచ్చినా ఆ ఊరు అంత సేఫ్ కాదు కదా అక్కడి నుంచి పూర్తిగా బయటపడాలంటే నువ్వు ఆ ఊర్లో ఎత్తైన క్వైట్ టవర్ అని ఒకటి ఉంది కదా బ్లేక్ అక్కడికి వెళ్ళు నేను అమ్మ వచ్చి నన్ను తొందరగా పికప్ చేసుకుంటామని చెప్తాడు. బ్లేక్ కూడా ఓకే చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇటు హీరోయిన్ ఏమో వెంటనే డానియల్ కి కాల్ చేసి వాయిస్ మెయిల్ కి రీడైరెక్ట్ అవ్వగానే నా కూతుర్ని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావంటగా చచ్చిపో బ్రతికొచ్చావంటే నేనే నన్ను చంపేస్తానని తిడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి క్రౌడ్ తో పాటు నడుస్తూ వెళ్తున్న డానియల్ ని చూపిస్తారు. సడన్లీ ముందు ఇంకో బిల్డింగ్ కూలిపోవడంతో ప్రజలంతా పరిగెట్టడం మొదలు పెడతారు. కానీ బిల్డింగ్ పడగాని దుమ్ము దానితో పాటు పడ్డ ఫోర్స్ కి పక్కనున్న వస్తువులన్నీ ఎగురుతూ బలంగా వచ్చి పడతాయి కదా. సో డానియల్ తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం అక్కడ గోడ వెనక దాగునున్న ఒకతన్ని తోసేసి తన ప్లేస్ లో వెళ్లి హైడ్ అవుతాడు.
చనిపోతాడు. పాపం దీనివల్ల ఆ ఫోర్స్ కి వచ్చిన డస్ట్ షార్ప్ అయిన ఆబ్జెక్ట్స్ అన్ని తగిలి ఆ వ్యక్తి దారుణంగా చనిపోతాడు. అట్ ద సేమ్ టైం రే ఇంకా ఏమో హెలికాప్టర్ లో వస్తున్నారు కదా, వీళ్ళకేమైపోతుంది? ఇలా వస్తారు, అలా వాళ్ళ కూతుర్ని పికప్ చేసుకుని తీసుకువెళ్లిపోతారనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్లీ మధ్యలోనే ఇంజిన్ ఫెయిల్ అయి ఆ హెలికాప్టర్ క్రాష్ అయిపోయేలా వెళ్తుంది. అదేదో మన హీరో ఎక్స్పీరియన్స్డ్ పైలట్ కాబట్టి ఎలాగోలా ఈ కాప్టర్ తీసుకువెళ్లి ఒక సూపర్ మార్కెట్ దగ్గర సేఫ్ గా ల్యాండ్ చేస్తాడు. కానీ మనం సేఫ్ అని వీళ్ళకి సంతోషపడే ఛాన్స్ కూడా దొరకదు. బికాస్ ఈ నేచురల్ డిజాస్టర్ ని అవకాశంగా వాడుకుని ప్రజలంతా అక్కడ ఒకరిని ఒకరు చంపుకుంటూ దోపిడీ చేయడం మొదలు పెట్టుంటారు. గన్ తీసి ఓపెన్ ఫైర్ చేస్తున్న సైకోస్ దగ్గర నుంచి తప్పించుకుంటూ బయట ఓపెన్ గా ఉన్న ఒక కార్ ఎక్కి వీళ్ళు వెళ్లిపోదామనుకుంటే దురదృష్టవశార్థం ఒక దొంగ హీరో వాళ్ళని చూసేస్తాడు. హీరో గుండు పొరపై గన్ను పెట్టి ఈ కార్ నాకు ఇస్తావా చేస్తావా అని గుండాలా డైలాగ్ మాట్లాడదామనుకుంటే రే ఛాన్స్ ఇవ్వకుండా ఒక్క పంచ్ తో వాడిని టాకిల్ చేసి హీరోయిన్ తో కార్ లో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక్కడ నుంచి వీళ్ళు హైవేలో చాలా దూరం ట్రావెల్ చేస్తారు. అప్పుడు దారి మధ్యలో రోడోరన ఒక ముసలి జంట వీళ్ళని చూసి గట్టిగా చెయ్యూపడం చూసిన హీరోరే వాళ్ళ కార్ టైర్లు పోయిండడం గమనించి లిఫ్ట్ అడుగుతున్నారనుకుని పట్టించుకోకుండా క్రాస్ చేసి వెళ్లిపోతాడు. కానీ కొంచెం దూరం ముందుకు వెళ్లి చూస్తే అక్కడ రోడ్లో పెద్ద అతి లోతైన ఒక లోయ పడుంటుంది. వాళ్ళ కూతురు బ్లేక్ ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో సిటీకి వెళ్లడానికి రోడ్ ద్వారా ఇది ఒక్కటే మార్గం. దీన్ని కార్లో క్రాస్ చేస్తూ వెళ్లలేరు కాబట్టి వీళ్ళు వెనక ఒక ముసలి జంటని చూశారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్లి ముందు లోయుందని వాళ్ళని ఆగమని చెప్పినందుకు థ్యాంక్స్ చెప్పి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్లడానికి వేరే ఏదైనా రోడ్ ఉందా అని అడుగుతాడు. ఈ సమయంలో సిటీలోకి వెళ్లడం ప్రమాదమని చెప్తే లేదు కంపల్సరీగా మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లాలని హీరో అన్నందుకు ఆ ముసలైన కూడా వేరే రూట్ ఉందా అని ఆలోచిస్తాడు. అప్పుడు హీరో ఆయన ఏవియేషన్ క్యాప్ పెట్టుకుని ఉండడం చూసి ఇది మీకు ఎక్కడ దొరికిందని అడుగుతాడు. అప్పుడే ఈ ముసలైన దగ్గర ఒక ప్రైవేట్ ప్లేన్ ఉందని వీళ్ళకి తెలుస్తుంది. హీరో వాళ్ళకి తన కార్ టైర్స్ ఇచ్చేసి ఈ ప్లేన్ ని ఎక్స్చేంజ్ లో తీసుకుంటాడు. ఇలా ఎల్డర్లీ కపుల్ ని పంపించేశాక హీరో రే ఇంకా ఎమా ప్లేన్ ఎక్కి వాళ్ళ జర్నీకి సిద్ధమవుతూ ఉండగా రే వాళ్ళ పెద్ద కూతురు మెలరీ చావుకి తనే కారణమని గిల్టీగా ఫీల్ అవుతున్నానని దానిలో నుంచి ఎలా బయటికి రావడమో తెలియక తనని దూరం పెట్టానని తన మనసులో ఉన్న భారం మొత్తం చెప్తాడు. బికాస్ వాళ్ళ కూతురు మెలరీని ఇతనే ఒక బోట్ రైడ్ కి తీసుకువెళ్లాడు. అక్కడే తను పొరపాటున హీరో కళ్ళ ముందే మునిగి చనిపోయింది. రే తనని కాపాడడానికి చాలా ప్రయత్నించాడు కానీ అన్ఫార్చునేట్లీ కుదరలేదు. ఫస్ట్ టైం అతని పాయింట్ ఆఫ్ వ్యూ విన్నాయమ్మా, అది నీ తప్పు కాదు. నువ్వు కాపాడలేకపోయావంటే మన కూతుర్ని ఇంకెవరూ కాపాడుండలేరు, అదొక యాక్సిడెంట్ అని ఓదారుస్తుంది. ఇలా వీళ్ళ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోతాయి. మరోపక్క సిటీలో ఆఫీసర్స్ ప్రజలందరినీ ఎవాక్యుయేట్ చేస్తుంటారు. ఈ క్రౌడ్ లోని బ్లేక్, బెన్ ఇంకా ఆలీ కూడా ఉంటారు. అప్పుడు సైడ్ లో ఒక ఫైర్ ఇంజిన్ ఉండడం గమనించిన బ్లేక్ త్వరగా తన దగ్గరికి వెళ్లి ఈ బండిలో ఒక సిల్వర్ బాక్స్ ఉంటుంది, వాటిలో మనకు అవసరమయ్యే వస్తువులన్నీ ఉంటాయని చెప్పి చెక్ చేసి ఆ బాక్స్ లో నుంచి ఫుడ్, వాకీ టాకీ, టార్చ్ లాంటివి తీస్తుంది. ఇదంతా నీకెలా తెలుసని బెన్ ఆశ్చర్యంగా అడిగితే మా నాన్న రెస్క్యూ పైలట్, ఆయనే నాకు ఇవన్నీ నేర్పించారని బ్లేక్ చాలా ప్రౌడ్ గా చెప్తుంది. ఇక్కడే వీళ్ళు వెళ్తున్న క్వైట్ టవర్ నిప్పుల్లో కాలిపోతుందని చూస్తారు. సో ఇప్పుడు ఆ చుట్టుపక్కలకి కూడా వెళ్ళలేమని అర్థం చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలో వీళ్ళకేం అర్థం కాదు. అప్పుడు బ్లేక్ కి సడన్ గా ఏదో గుర్తుకొచ్చి మనం సిటీలోని వేరే ఏదైనా ఎత్తైన బిల్డింగ్ కి వెళ్లాలని స్టార్టింగ్ లో డానియల్ అతను కట్టిన ఒక బిల్డింగ్ గురించి గొప్పగా చెప్పుంటాడు. అక్కడికి వెళ్దామని చెప్తుంది. కానీ ఇక్కడే ప్రాబ్లం ఏంటంటే ఆ బిల్డింగ్ సిటీ మధ్యలో ఉంది అండ్ ఆఫీసర్స్ సర్వైవర్స్ ని సిటీ బయటకి ఎవాక్యుయేట్ చేస్తున్నారు. అది మాత్రం కాదు, సిటీ లోపలికి వెళ్ళాక మరో భూకంపం వస్తే వీళ్ళు అడ్డంగా బుక్ అయిపోతారు. అయినో మీరిది నమ్మకపోవచ్చు, బట్ మా నాన్న ఖచ్చితంగా వస్తాడు, మనల్ని ఖచ్చితంగా సేవ్ చేస్తాడు, దానికి నేను గ్యారంటీ అని బ్లేక్ చెప్తుంది. కూడా తన తమ్ముడు కూడా ఉండడం వల్ల బెన్ ఇంత పెద్ద రిస్క్ తీసుకోవాలని మొహమాట పడుతూ ఉంటే ఆల్లీ మాత్రం క్యాషువల్ గా సిగ్నల్ లేనప్పుడు ల్యాండ్ లైన్ పనిచేస్తుందని, ఫైర్ ఇంజిన్ లో మనకు అవసరమయ్యే వస్తువులుంటాయని నీకేమైనా తెలిసిందా? లేదు. అయినా బ్లేక్ కి ఇవన్నీ తెలుసు కదా, తన సర్వైవల్ నాలెడ్జ్ చూడు. ఇలాంటి సిచ్యువేషన్ లో తెలియకపోతే తెలిసిన వాళ్ళని ఫాలో అవ్వడమే బెటర్ బ్రదరు అని అంటాడు. వీడికే ప్రాబ్లం లేనప్పుడు నాకేంటని బెన్ నవ్వుతూ ఒప్పుకున్నాక అందరికీ ఆపోజిట్ లో వీళ్ళ ముగ్గురు మాత్రం సిటీలోకి బయలుదేరుతారు. మరోవైపు ప్లేన్ ని నడుపుతూ సిటీలోకి రీచ్ అయిన హీరో వాళ్ళు ఎయిర్పోర్ట్ కూడా ఫైర్ అయి పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉండడం చూసి ఈ ప్లేన్ ని ఊరు మధ్యలో ల్యాండ్ చేయలేమని అర్థం చేసుకుని దాన్ని ఆటో పైలట్ లో వేసి పారాషూట్ పట్టుకుని హీరోయిన్ తో సహా తూకేస్తాడు. రే దాన్ని సరిగ్గా కంట్రోల్ చేసి ఎమాతో సేఫ్ గా అక్కడున్న ఒక పెద్ద ఖాళీ స్టేడియం లో ల్యాండ్ అవుతాడు. అండ్ కరెక్ట్ గా ఇదే టైం కి సిటీలో ఇంకో భూకంపం వస్తుంది. ఇది ఇంతవరకు హిస్టరీలో రికార్డ్ అయిన భూకంపాలన్నిటికన్నా పెద్దది. బ్లేక్, బెన్ ఇంకా ఆలీ ముగ్గురు పడిపోతున్న కరెంటు స్తంభాలు, ఇరిగిపోతున్న రోడ్లు, డస్ట్ వేవ్స్ లాంటివి దగ్గర నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. అందులోనూ పొరపాటున బెన్ ఒక చోట్లో పడిపోయినప్పుడు పక్కనే ఉన్న బిల్డింగ్ విండోస్ అన్ని కింద పడి ఒక పెద్ద షార్ప్ అయిన గ్లాస్ అతని కాల్లో గుచ్చుకుంటుంది. ఇక్కడే ఇతను ఇంజరీ అయిపోతాడు. మరోపక్క బ్లేక్ భయంలో ఏడుస్తున్న ఆలీతో పాటు ఒక కార్ వెనక వెళ్లి తాగుంటుంది. ఈ టైంలో శాన్ ఫ్రాన్సిస్కో నగరం మొత్తం కూలిపోతూ ఉంటుంది. బిల్డింగ్స్ పడ్డం, బ్రిడ్జెస్ ఇరిగిపోవడం, సముద్రపు అలలు పెరగడం అని ఊరే నాశనమైపోవడం చూసి ప్రజలంతా చాలా భయపడతారు. హీరో రే స్టేడియం నుంచి బయటకొచ్చి అక్కడ మనుషులు ఎర్త్క్వేక్ లో ఇరుక్కుని తప్పించుకోలేక కష్టపడడం చూసి అతని కంటపడ్డ వాళ్ళు అయినంత వరకు అందరినీ సేఫ్ గా ఉంటుందని ఆ స్టేడియంలో ఖాళీ గ్రౌండ్ మీదకి వెళ్ళమని చెప్తాడు. అక్కడ రోడ్ మధ్య
అలాగే ఒక అమ్మాయి గాయపడి ఉండడం చూసి ఆ సురక్షితమైన ప్లేస్ కి తీసుకువెళ్తాడు రే. ఇలా ఫైనలీ ఒక ఊపు ఊపేసి ఈ ఎర్త్ క్వేక్ కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత హీరో రే ఇంకా ఏమా సిటీ ఉన్న సిచ్యువేషన్ చూసి ఎటు చూసినా ఫైర్, పొగ, యాక్సిడెంట్స్ అని పూర్తిగా నాశనమైపోయింది. మనం ఇక రోడ్స్ యూస్ చేయలేమని రియలైజ్ అయ్యి ఎలా వెళ్లాలని ఆలోచిస్తారు. అప్పుడు వెనక సముద్రాన్ని చూసిన హీరోకి ఐడియా తట్టి బోట్ లో వెళ్దామని డిసైడ్ హార్బర్ వైపుకి పరిగెడతాడు. అట్ ద సేమ్ టైం బ్లేక్ కూడా బెన్ కాళ్ళలో గుచ్చుకున్న ఆ గ్లాస్ ట్రాక్ తీసి అతని కాళ్ళకి కట్టేస్తుంది. ఎటు బోట్ లో బయలుదేరిన ఎమా ఇంకా రే ఆ క్వైట్ టవర్ కాలిపోతూ ఉండడం చూస్తారు. బ్లేక్ ని అక్కడే కలవాలనుకున్నాం కదా, మరి ఇప్పుడు ఏం చేద్దామని ఎమా కంగారు పడితే రే మాత్రం నా కూతురు చాలా స్మార్ట్, తను ఖచ్చితంగా సిటీలోని వేరే ఏదైనా ఎత్తైన బిల్డింగ్ కి వెళ్ళుంటుందని చెప్తాడు. సరిగ్గా ఈ సమయంలోని సముద్రంలో వాటర్ లెవెల్స్ బాగా చేంజ్ అవడం చూసిన రే ఎర్త్ క్వేక్ వచ్చాక సునామీ కూడా వెంటే వస్తుంది. ఇదెలా మర్చాను, మనం త్వరగా వెళ్ళాలి, సునామీ రాబోతుందని చెప్తాడు. ఫైర్ డిపార్ట్మెంట్ వాకీటాకీ ఉండడం వల్ల బ్లేక్ వాళ్ళకి కూడా ఈ విషయం తెలిసిపోతుంది. సిటీ మొత్తం ఎమర్జెన్సీ అలారం మోగుతుంది. ప్రజలందరూ హడావిడిగా ఎటు కుదురుతుందో అటు పరిగెడతారు. బ్లేక్, బెన్ ఇంకా ఆలీ ఇప్పుడు అనుకున్న సిటీ నుంచి బయటికి వెళ్ళలేరు. సో ముందు వేసిన ప్లాన్ ప్రకారం ఎత్తైన బిల్డింగ్ కి వెళ్దామని డానియల్ కట్టిన బిల్డింగ్ కి వెళ్తారు. మరోవైపు సముద్రంలో ఉన్న రే ఇంకా ఏమా వాళ్ళ వైపుకి ఒక పెద్ద వేవ్ లేస్తూ రావడం చూసి అది ఒడ్డుని రీచ్ అవడానికి ముందు వీళ్ళు తన్ని క్రాస్ చేసిస్తే తప్పించుకోవచ్చని వాళ్ళలానే అక్కడున్న వందల బోట్స్ తో పాటు తన్ని దాటే ప్రయత్నంలో పడతారు. స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటే ఇందులో కొన్ని బోట్స్ మునిగిపోతాయి, కొన్ని మధ్యలోనే పోల్తా పడిపోతాయి, ఇంకొన్ని హీరోలాని ఆల్మోస్ట్ టాప్ ని రీచ్ అవుతాయి. హీరో రే వాళ్ళ బోట్ దీన్ని క్రాస్ చేసేస్తుందని సంబరపడే లోపే మీద కంటైనర్స్ ని ట్రాన్స్పోర్ట్ చేసే ఒక పెద్ద షిప్ వీళ్ళకి ఎదురవుతుంది. దాని బ్లేడ్ తగిలి వీళ్ళు సగంలో తెగిపోతారనుకునేసరికి రే అదృష్టవశార్థం అదేదో జస్ట్ మిస్ లో సైడ్ ఎస్కేప్ అవుతాడు. కానీ ఇక్కడ షిప్ లో ఉన్న కంటైనర్స్ వీళ్ళ మీదకి పడుతుంటాయి. ఈ గేమ్స్ లో లాగా రే అవన్నిటి దగ్గర నుంచి తప్పించుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆఖరికి ఇవి ఒడ్డుని రీచ్ అయ్యి ఆ కార్గో షిప్ పూర్తిగా బోల్తా పడి ముందున్న బ్రిడ్జ్ ని ఢీ కొడుతుంది. దీనివల్ల ఆ కంటైనర్స్ కూడా బ్రిడ్జ్ మీద పడి చాలా వరకు ప్రజలు వాటి కింద పడి చనిపోతారు. అండ్ ఇక్కడ డానియల్ మీద కూడా ఒక కంటైనర్ పడి అతను పచ్చడే చేస్తాడు. సునామీ వేవ్స్ మొత్తం సిటీని రీచ్ అయ్యి ఆల్రెడీ భూకంపం వచ్చి నాశనమైన నగరాన్ని ఇంకా సర్వనాశనం చేస్తుంది. ఇంకో పక్క బిల్డింగ్ లోకి వెళ్లిన బ్లేక్ వాళ్ళు ఇలా కూర్చుంటారో లేదు, ఆ సునామీ నీళ్లు రావడం కనిపించి ఇంకా పైకి వెళ్తామని అనుకుంటారో లేదు, ఆ అల వీళ్ళని కూడా కొడుతుంది. బిల్డింగ్ గ్లాసెస్ విరగొట్టుకుని లోపలికి బలంగా నీళ్ళొచ్చేయడంతో వీళ్ళు గ్రిప్ కి ఏం దొరికితే అది పట్టుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫస్ట్ వేవ్ కి ఆ బిల్డింగ్ కిందిరిగి పడిపోయేలా వెళ్లి పక్కనున్న ఇంకో బిల్డింగ్ పై వాలిపోతుంది. వీళ్ళ ముగ్గురు ఈ ఎత్తు సరిపోదు, ఇంకా పైకి వెళ్తామని మెట్లెక్కి పైనున్న ఫ్లోర్ కి వెళ్తారు. సరిగ్గా ఇదే టైంలోని సిటీలోకి బోట్ నడుపుతూ వచ్చిన రే ఇంకా ఏమా వాళ్ళ కూతుర్ని వెతుకుతూ అక్కడున్న ప్రతి పెద్ద బిల్డింగ్ వైపుగానే వెళ్తామని డిసైడ్ అవుతారు. కానీ దేవుడు వీళ్ళకి అంత కష్టం ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ వెనకున్న బిల్డింగ్ లో ఉన్న బ్లేక్ వీళ్ళని చూసేస్తుంది. అమ్మా నాన్న అని ఎన్నిసార్లు ఎంత గట్టిగా అరిచినా ముందున్న గ్లాస్ వల్ల వాళ్ళకి బయటికి అసలు సౌండ్ ఏం వినిపించదు. ఇక్కడ తను వాళ్ళని పిలవడానికి ట్రై చేయడం, అక్కడ వాళ్ళు వెతుకుతున్న కూతురు వెనకే ఉందని తెలియక వెళ్లిపోతూ ఉండడం అని ఎక్కడో ఒకరిని ఒకరు మిస్ చేసుకుంటారు అని సీనే సస్పెన్స్ గా ఉంటుంది. లాస్ట్ మినిట్ లో బ్లేక్ కి ఆలీ దగ్గర ఒక లేజర్ లైట్ ఉందన్న విషయం గుర్తుకొచ్చి అది వాళ్ళ మీద కొట్టి సిగ్నల్ పంపిస్తుంది. థ్యాంక్ గాడ్ వీళ్ళిద్దరూ అది ఫాలో అయ్యి వాళ్ళ కూతుర్ని చూసేస్తారు. బట్ ఇక్కడ మళ్ళీ దేవుడు వీళ్ళకి ఎక్కువ సంతోషం ఇచ్చేసాననుకున్నాడో ఏమో. ఆల్రెడీ కొంచెం వాలిన ఆ బిల్డింగ్ మరికొంచెం విరిగి వీళ్ళున్న ఫ్లోర్ గ్లాస్ విండోస్ అన్ని బ్రేక్ అయి బయటున్న నీళ్లు మళ్ళీ లోపలికి వచ్చేస్తాయి. ఆ నీళ్ల దాడికి ముగ్గురు పాపం విడిపోయి చెరో వైపు కొట్టుకుంటారు. బట్ ఎలాగో ఒకలా బెన్ అతని వైపు కొట్టుకొచ్చిన తన తమ్ముడు ఆలీని పట్టుకుంటాడు. అయినా బ్లేక్ మాత్రం ఒక రూమ్ లో డోర్స్ లాక్ అయి ఇరుక్కుంటుంది. వీళ్ళున్న ఫ్లోర్ మునగడం చూసిన హీరో ఆలోచించకుండా కూతుర్ని కాపాడటం కోసం దూకి స్విమ్ చేసుకుంటూ వెళ్తాడు. బెన్ ఆలీని మీద ఫ్లోర్ కి తీసుకువెళ్లి అతన్ని అక్కడే సేఫ్ గా ఉండమని చెప్పి బ్లేక్ ని కాపాడటం కోసం రిటర్న్ వెళ్లాలనుకుంటే మళ్లీ ఫ్లోర్ ఇరిగి ఇక్కడికి కూడా నీళ్ళొచ్చేయడంతో ఆ పైకి తీసుకువెళ్తాడు. ఇటు బ్లేక్ కి ఊపిరి పీల్చుకోవడానికి ఉన్న కొంత గ్యాప్ కూడా నీళ్లతో నిండిపోవడంతో బయటకు వెళ్లలేక తను ఇక్కడే చనిపోతానని అర్థమై రే దగ్గర ఐ లవ్ యూ నాన్న అని చెప్పి స్పృహ కోల్పోతుంది. ఆల్రెడీ ఒక కూతుర్ని ఇలాంటి సిచ్యువేషన్ లోనే కోల్పోయిన రే తన మొత్తం ఫోర్స్ తో ఆ గ్లాస్ డోర్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేసి ఆఖరికి ఎలాగోలా అది ఓపెన్ అవ్వగానే తన కూతుర్ని కాపాడుకుంటాడు. తనని ఎత్తుకుని మీద ఫ్లోర్ కి వెళ్తే అక్కడే బెన్ ఇంకా ఆలీ కూడా ఉంటారు. రే అన్కాన్షియస్ గా ఉన్న బ్లేక్ కి సిపిఆర్ చేస్తూ బెన్ దగ్గర బయటకు వెళ్లడం కోసం ఆ గ్లాస్ విండోని బ్రేక్ చేయమని చెప్తాడు. వాళ్ళున్న ఆ బిల్డింగ్ బాగా షేక్ అవుతూ కొంచెం కొంచెంగా బ్రేక్ అవుతూ ఉంటుంది. బెన్ పక్కనే ఉన్న ఒక రాడ్ తీసుకుని ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఆ విండో బ్రేక్ అవ్వదు. అప్పుడు బయట నుంచి ఇది గమనించిన ఎమా అతన్ని పక్కకి తప్పుకోమని చెప్పి స్పీడ్ గా బోట్ డ్రైవ్ చేస్తూ వచ్చి విండో బద్దలు కొట్టుకుని లోపలికి రీచ్ అవుతుంది. బెన్ ఆలీ అలాగే రే అన్కాన్షియస్ గా ఉన్న బ్లేక్ ని ఎత్తుకుని అందరూ త్వరగా బోట్ లోకి ఎక్కగాని ఎమా ఇరిగిపోయి పడిపోతున్న ఆ బిల్డింగ్ లో నుంచి స్పీడ్ గా వీళ్ళందరినీ ఆ బోట్ లో బయటకు తీసుకువెళ్లిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వెనుకున్న ఆ బిల్డింగ్ కూడా పూర్తిగా కూలిపోయి పడిపోయినట్టు మనకు చూపిస్తారు. ఇక్కడ రే ఎంతలా ప్రయత్నించినా సిపిఆర్ ఇస్తున్న బ్లేక్ మాత్రం కళ్ళు తెరవదు. అందరూ తన గురించి చాలా వరి అవుతారు. చాలా సేపు తరువాత రే సిపిఆర్ ప్రాసెస్ ఆపేయగాని ఎమా, బెన్, ఆలీ అని అందరూ బ్లేక్ చనిపోయిందని గట్టిగా ఏడుస్తారు. హీరో కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. కానీ మళ్ళీ కొన్ని సెకండ్స్ కి అదెలా నా కూతురు చనిపోతుంది, తనకేం కాదని తనని తానే బ్రెయిన్ వాష్ చేసుకుంటూ ధైర్యం చెప్పుకుని కంటిన్యూస్ గా సిపిఆర్ ప్రాసెస్ చేస్తూ
ఉంటే ఫైనలీ బ్లేక్ కి మెలకు వస్తుంది. తనని చూసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హ్యాపీ తనని హక్ చేసుకుంటారు. ఇక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి గవర్నమెంట్ రెస్క్యూ టీం వచ్చి ప్రాణాలతో ఉన్న ప్రజల్ని కాపాడుతున్నట్టు చూపిస్తారు. హీరో వాళ్ళ కుటుంబం మళ్ళీ హ్యాపీ ఫ్యామిలీలా కలవడం, బ్లేక్ ఇంకా బెన్ కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.